ఇస్తేనే మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి. అది దానికోసం మనకు చేపట్టాల్సింది ఏంటంటే మనకు ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట గుంట, ప్రతి ఊరికి ఊటగుంట అని చెప్పేసి నినాదంతో ముందుకు పోతుందండి. అంటే ప్రతి ఇంటికి మనకు మ్యాజిక్ సోప్ పిట్ అనేది కట్టుకోవాలి. సోప్ పిట్ మీరు ఇంకుడు గుంతలు చూసుంటారు కదా, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కట్టుకోవాలి. మనకి ఇంకుడు గుంతలు కట్టుకుంటే రెండు రకాల లాభాలు ఏంటిది, మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి, దాంతో పాటుగా మురికి నీరు అంతా మన బజార్లో పడి ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ రెండు ఒకటే దాంట్లో వస్తాయి. ఇది గతంలో ఇంతకుముందు మనకు ఇప్పటివరకు మన ఉపాధి హామీలో చేస్తున్నాం. ఇది ఇంకుడు గుంతలు ఇప్పటి నుంచి మనకు జూలై 1 నుంచి బీబీజీ రామ్జీ అని కొత్త పథకం రాబోతుంది. దాని ప్రకారం విధి విధానాల ప్రకారం మనకు కొత్త శాంక్షన్ పెట్టుకొని దాదాపు అన్ని గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండే విధంగా చూస్తున్నాం. తర్వాత మనకి ఇది సామూహిక, దాంతోపాటు కమ్యూనిటీ సోప్ పిట్స్. ఈ నీరు ఎక్కడైతే వృధాగా పోతున్నాయో ట్యాంకుల దగ్గర కావచ్చు, లేకపోతే డ్రైన్ ఎండ్ దగ్గర కావచ్చు, ఇలాంటి ప్లేస్లలో కమ్యూనిటీ సోప్ పిట్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా కట్టుకోవాల్సి ఉంటుందండి. మనకి ఇంటి మీద పడే వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా ఇది ముందైతే ప్రభుత్వ కార్యాలయాలకు కంపల్సరీ కట్టే విధంగా చూద్దాం. మీ పొలాలలో పంట గుంటలు, ఊట గుంటలు, చిన్న ఊట గుంటలు, రాతి కట్టలు, చెక్ డ్యాములు, ఖండిత కండకాలు, ఇవన్నీ కూడా మనకు నీటి సంరక్షణ కోసం చేయాల్సిన పనులే అండి. దీంతో పాటు వాల్టా చట్టం ప్రకారం మనకు ఒక బోరికి ఇంకొక బోరికి 250 మీటర్ల దూరం కంపల్సరీ ఉండాలి. ఒక బోర్ వేసారంటే 250 మీటర్ల దూరం అవుతుంటే మళ్ళీ వేయాల్సి ఉంటుందండి. దగ్గర వేసుకోవడం వల్ల మీకే నష్టం జరుగుతుంది. వాడుకలు లేని బడాబడ్డ నమస్కారం. ఎండిఓ గారికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 99 రోజుల కార్యక్రమంలో వచ్చినట్టు పెద్దలందరికీ, ఎస్ఐ గారికి మరియు ఎండిఓ గారికి, సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మీరు 250 మీటర్ల దూరం అని స్టార్ట్ చేస్తే కరువు వస్తుందని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎందుకైనా మంచిది సక్కో తెచ్చుకొని బోర్లు వేయడానికి ట్రై చేస్తారు. బోర్లు ఎట్లా చేస్తారు? ఎక్కడ పడతాయి? జియాలజిస్ట్ని తీసుకొచ్చుకొని పలానా ఏరియాలో పడుతుంది. పలానా వెంకటేశ్వర గారు వేసారంటున్న బోర్లు నాకు ఎక్కడ ఉంటుంది, వారికి కూడా ఎక్కడ ఉంటుంది. ఆ జియాలజిస్ట్ని తీసుకొచ్చి పక్కనే ఇక్కడైతే నీళ్ళు పడతాయి అని చూపిస్తారు. మీరేమంటే అంతకుముందు ఆయన వేసుకుంటున్నాడు, నాకు కూడా నీళ్ళు కాన్సన్సీన్ అనుకోండి, నాకు కూడా అక్కడే పక్కనే అక్కడైతే పడతాయి నీళ్ళు, అదంతా ఎక్కడ పడితే ఎక్కడ పడవు, ఎన్ని పడితే చూపిస్తాను. అప్పుడు ఎక్కడ వేయాలా? దాని తర్వాత కొట్టుకోవడం, దన్నుకోవడం, ఆపుకోవడం, మరి ఆయన నువ్వు వేసిన ముందు వేసినట్టు నేను కూడా బతకాలి కదా, ఎట్లా దానికి? ఒకటి. రెండు, గౌరవనీయులు పెద్దలు ఎస్ఐ గారికి, గణపవరంలో మా రోడ్డు దగ్గర పెద్ద సమస్యగా ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్లు గణపవరం, కోదాడ, మేళచెరువు రోడ్, లక్ష్మీపురం రోడ్ ఆపోజిట్ 4 రోడ్లు చౌరస్తాయి. గణపవరం నుంచి కోదాడ పోవాలంటే మేళచెరువు, కోదాడ పోయేటువంటి బస్సులు, వెహికల్ స్పీడ్గా ఉన్నాయి. అటువైపు కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ఆ గంగమ్మ గుడి దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్, యువతల ఆపోజిట్ యువత నల్లంచాని దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ చేసినట్టయితే ఆ బస్సుల వాళ్ళు, ఆ కారు వాళ్ళు ఆ స్పీడ్ తగ్గుద్ది. అవతల కోదాడ నుంచి వచ్చిన వాళ్ళు ఆ గంగమ్మ గుడి అవతల ఆర్డర్ చేసినట్టు ఆ స్పీడ్ తగ్గుద్ది. అట్లనే గణపవరం వైపు ఇటు మరించెడి దగ్గరకు వచ్చి యువత ఆపోజిట్ లక్ష్మీపురం వైపు అది కూడా వేసినట్టయితే ఆ చౌరస్తాన్ని కంట్రోల్ చేసుకుంటే చిన్నపిల్లలు ఎక్కాలన్నా పెద్దలకు మాకే భయం అవుతుంది. తర్వాత కోదాడ నుంచి వస్తుంటే ఇంటికి వచ్చిన దాకా ప్రతిరోజు నేను ఉదయం నైట్ 9 ఇంటికి వచ్చిన దాకా నాకు నమ్మకం. నా డ్రైవింగ్ విషయంలో నేను 40 వెళ్తాను. నాకు 54 సంవత్సరాలు. ప్రతిరోజు ఇప్పుడు నాకు బండి కూడా ఒకటే బండి, నాకు 25 సంవత్సరాల బండి తీసుకుని 40 కన్నా స్పీడ్ పోయి ఇంటికి వచ్చేస్తాను నమ్మకం. కానీ ఒక లారీ ఉంటుంది, అది ఎంతసేపటికి క్రాస్ కావట్లేదు, భయం అవుతుంది. లాస్ట్గా మూల దొక్కుతానేమో అన్నట్టు భయం. అంత పొడుగు లారీ. మీరు చిన్న రోడ్డు ప్రమాదాలు అన్నారు కాబట్టి చిన్న రోడ్లో అంత పెద్ద లారీ, అంత లారీ చూస్తే ఎప్పటి దొరుకుతుంది, అయిపోతున్నాం. సాధ్యం ఎంత నేను ఇంటికి వస్తానని నాకు నమ్మకం ఉంటుంది. 1,00,000 వాళ్ళు ఉంటుంది నాకు నమ్మకం. కానీ లారీ వాడు కొడతారో ఏమని ఒక నమ్మకం లేదు. వాడేస్తాడు నాకు వెనక నుంచి ఎప్పుడైనా అనేటువంటి ప్రమాదం. నేను స్పీడ్ ఉన్నాను. దయచేసి అంత లారీల స్పీడ్ వారని, అంత పెద్ద బండి ఆ టర్నింగ్, మన ఎగ్జాంపుల్ సబ్స్టేషన్ టర్నింగ్లో భయంకరమైనటువంటి తట్టుకొని ఆ నిమిషంలో హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వచ్చేటువంటి సమస్యలు ఎన్నోసార్లు ఎదురు చూసుకున్నా అదో అట్లా. అదేవిధంగా రోడ్డు మీద బరిగొడ్డు చచ్చిపోతే ఆ బర్రె అది అందరూ లారీ తొక్కి జనం కింద పడి అందరు వారేసినా కూడా దాన్ని తీసేది ఎవరు? అసలు దానికి ఎవరు? ఒక గ్రామ పంచాయతీ ఏరియాకి గ్రామ పంచాయతీ పెట్టావా? లేకపోతే ఎండిఓ గారు మీరున్నారు కాబట్టి
ఒకరా ఏరియా వెళ్తుంది ఒకరా అట్లా ఎవరికి చేస్తారా దానికి లేకపోతే దానికి ఖర్చు ఇస్తే చేయడం అనేది నిర్ణయించకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బర్రె ఎండిపోయి సచ్చి బొక్కలు ఏమో నలిగి అందరు తొక్కట పెద్దలారెడ్డి మళ్ళీ చీకటి మా బండి వాళ్ళంతా అలవాటు లక్ష్మీపురం ఒక రెడ్డి గారు 30 లక్షలు 40 లక్షలు పడిపోయింది దానిలో బర్రెలోకి జరబడ్డాడు అనేక రకాలు అట్లాంటి దాని మీద ఇంతవరకు బర్రె చచ్చిపోయిన తర్వాత ఆ బర్రె ఆ గొడ్లు దొక్కి ఆ లారీలు కనుక్కొని మళ్ళీ పోవడం తప్ప పక్కకి తీసినటువంటి దాఖలాలు లేవు. దానికి ఎట్లా తీసి చచ్చిపోయిన తర్వాత ఆ ఏరియాలను ఎవరితో తీపిస్తే బాగుంటుందని పక్కకి డొలిపిస్తే చాలు అక్కడి నుంచి అక్కడికి. అది ఏ విధంగా చేస్తే అందరూ ప్రజలు ప్రశాంతంగా ఉంటారని భావిస్తూ, అదేవిధంగా దయచేసి కనపరం గ్రామ ప్రజలు మాత్రం దయచేసి డ్రగ్స్ అనేటువంటి ప్రమాదం మనకి ఉంది, మన పిల్లలు ఆగమైతే మాత్రం చేతికి రారు, దయచేసి మనం గుర్తుంచుకోండి. ఎస్ఐ గారు పదే చెప్తున్నారు. సీసీ కెమెరాలు మొత్తం మొన్ననే సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు తీసిన తర్వాత నైట్ కొంతమంది పిల్లలు వైర్ కట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మీద ఎస్ఐ గారు చెప్పారు, వైర్ కట్ చేయొద్దమ్మా, అది మన ప్రమాదం. మన పిల్లలు ఎవరు పోతారో, దొంగ ఎవడు మొత్తం ఒక్క నిమిషంలోనే మన ఇంట్లో నుంచి ఒక దొంగ మన ఇంట్లో దొంగతనం చేసిపోయాడు అనుకో, మొత్తం 16 చోట్ల మొత్తం సీసీ కెమెరాలు రూట్లోనే మొత్తం తిరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐ గారు కంట్రోల్ ఉంది, మొత్తం ఎస్ఐ గారు కనపడం రావట్లే, మొత్తం కంప్యూటర్ మీద నడ చూస్తుండు. ఈ వైర్ కట్ చేస్తే మన ఇంట్లో దొంగతనం చేసిపోతాయా, నాకు గొలుసు పోయింది, నాది డబ్బులు పోయినాయి, లేకపోతే నా పిల్లని తీసుకుపోయాడు, లేకపోతే వాడు చంపిపోయాడు, వీడి గుద్దిపోయింది అంటే ఎట్లా దొరుకుతాడు? వైర్లు కట్ చేస్తుండ్రు. మన పిల్లలు మన బరువు మన కోసం పెట్టారు కాబట్టి దయచేసి ఎక్కడ ఏం జరిగింది, ఈ గంజాయి విషయంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో మన పిల్లగాడు దాగినా సరే మొహమాటం లేకుండా సార్ నెంబర్ తీసుకొని చెప్పవలసిందిగా తెలియజేసుకుంటూ, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రాంతాలకు వచ్చినట్టు ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ తదుపరి మన హెచ్ఎం గారిని విద్యాశాఖ నుంచి మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి స్నేహాదుర్గయ్య గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, మరియు ఎస్ఐ గారికి, మరియు వివిధ శాఖ అధికారులకు, మరియు ఈ సమావేశానికి చేసినటువంటి మహిళామణులకు మరియు గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యాక్చువల్గా మా విద్యాశాఖకు ఇందులో భాగం లేదు, కానీ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగానే పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు డ్రెస్సెస్తో పాటు కొత్తగా అల్పాహారాన్ని కూడా ఇవ్వబోతున్నారు. రేపు జూన్ 12వ తారీఖు నుంచి, అంటే రేపు కాదనుకోండి జూన్ 15వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి అట్లాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ మా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చేయడం జరిగింది. డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఉన్నత పాఠశాలకి 3 IRP ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వాటిపైన మా టీచర్స్ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఎట్లాంటి కార్పొరేట్ పాఠశాలల్లో ఏ రకమైన విద్యను అయితే అందించడం జరుగుతుందో అదే రకమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని రకాల వస్తువులతో మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము గ్రామస్తుల్ని, తల్లిదండ్రుల్ని కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా, మేము గత 3 రోజులుగా మన గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే మాకు లభించినటువంటి ఆధారాలు ఏంటంటే మొత్తం మన గ్రామంలో 465 మంది బడిగిడి పిల్లలు ఉన్నారు. అందులో మా 3 పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ, ప్రాథమిక ప్లస్ హై స్కూల్స్ కలిపి. ఈ 3 పాఠశాలల్లో 110 మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 70-80 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు వెళ్తున్నారు. మిగతా వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకి వెళుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి. ఊళ్ళోనే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టి, ఇంతమంది టీచర్స్ని అపాయింట్ చేసి అన్ని వస్తువులతో కూడుకున్నటువంటి విద్యను అందిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తే మంచిది. మీరు ఏ విద్యనైతే కోరుకుంటున్నారో అదే రకమైనటువంటి విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నామండి. మా పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమంలోనే కేవలం బోధన జరుగుతుంది. తెలుగు మీడియాన్ని పూర్తిగా తీసేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. కాబట్టి మీకు మీ పిల్లలు ఏ విధంగా అయితే ప్రైవేట్ బడికి పోయి చదువుకుంటున్నారో అట్లాంటి విద్యనే ఇక్కడ అందించడానికి సిద్ధంగా ఉన్నాము మేము. ఇక్కడ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అందరూ MA, BEd, MSc, BEd చేసినటువంటి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మీరు వాళ్ళ యొక్క సర్వీసెస్ని వినియోగించుకుంటే మీకే లాభం జరుగుతుంది.
మేము ఒకసారి స్కూల్కి వచ్చామంటే మళ్ళీ సాయంత్రం దాకా బడిలోనే ఉంటాము. ఎంతమంది పిల్లలు వస్తే అంతమంది పిల్లలకి మేము మ్యాక్సిమంగా చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి గత విద్యా సంవత్సరంలో పరిశీలించినట్లయితే మాకు 21 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. అందులో 2 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, మిగతా 19 మంది పాస్ అయ్యారు. ఆ 19 మంది పాస్ అయిన వాళ్ళలో ఒక 2కి పాలిటెక్నిక్ సీటు కూడా వచ్చింది. అదేవిధంగా ఒక 6 పిల్లలకి గురుకుల కాలేజీలో కూడా సీటు రావడం జరిగింది. విద్యాపరంగా చూసుకున్నప్పుడు మంచి ఫలితాలనే సాధిస్తున్నాం, కానీ మాకు కూడా బాధగానే ఉంది. కొంత పిల్లలు తక్కువగా ఉన్నారు స్కూల్లో ఏంటి అని చెప్పేసి. ప్లస్ ఇంకొకటి మా పాఠశాల అపీరియన్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎప్పుడో ఒక 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పాఠశాల అది. వర్షం వస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. వర్షం వచ్చిన రోజు మేమంతా బిక్కుమంటూ బయటికి వరండాల్లో చైర్ చేసుకుని కూర్చుంటున్నాము, రూమ్లో కూర్చోట్లేదు. పిల్లలు కూడా కూర్చోబెట్టాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు మన కలెక్టర్ గారు వెబెక్స్ మీటింగ్ పెట్టింది. వెబెక్స్ మీటింగ్లో కూడా మాట్లాడమన్నప్పుడు నేను చెప్పడం జరిగింది, మాకు ఒక 5 తరగతులు గదులు కావాలి సార్ అని చెప్పేసి. వాళ్ళు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ 5 తరగతి గదులు నా ఒక పాఠశాలే కాకుండా ప్రాథమిక పాఠశాలకు కూడా తరగతి గదులు కావాల్సిన అవసరం ఉంది. ఎంతైనా దగ్గర ఒక 10 తరగతి గదులు వస్తే కానీ మన పాఠశాలకు ఒక రూపురేఖ అనేది రాదండి. కాబట్టి గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, చాలామంది వచ్చారు కాబట్టి, ఏదో ఒక విధంగా ఫస్ట్ పాఠశాల యొక్క రూపాన్ని మార్చండి. మారిస్తే ఆటోమేటిక్గా 10 మంది తల్లిదండ్రులు అంటున్నారు, ఆ బడి అట్టుంది నేను తోలం సార్ అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా మాతోని ఉన్నారు. వర్షం వస్తే మీరు బడిలో కూర్చోబెట్టట్లేదు పిల్లలంటే, మరి వర్షం వచ్చిన రోజు మేమే కూర్చోడానికి చూడలేదు, మరి వాళ్ళని కూర్చోబెట్టలేస్తాము. మాకు 3 గదులు మాత్రమే మంచిగా ఉంటాయండి. మిగతా 6 గదులు వర్షం ఉన్నటువంటి 6-7 గదులు కూడా వర్షం వచ్చిన రోజు బయట కూర్చోవాల్సిందే, పుస్తకాలతో సహా బయట పెట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితే. కాబట్టి ఆ దుస్థితి నుంచి కనుక బయటపడితే మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల సంఖ్య రాను తగ్గుతూ ఉంది. ఇది కేవలం ఒక గణపవరం బడికి మాత్రమే ఈ పరిస్థితి కాదండి, ఎంటైర్ స్టేట్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. జనాభా తగ్గుతుంది. జనాభా తగ్గడంతో పాటు ఆటోమేటిక్గా ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది, పిల్లల సంఖ్య తగ్గుతుంది. పిల్లల సంఖ్య తగ్గితే పాఠశాలల్లో కూడా సంఖ్య తగ్గుతుంది. ప్లస్ ఇంకొకటి, ప్రభుత్వమే 33 రకాల గురుకుల పాఠశాలలు పెట్టారు. అవి గవర్నమెంట్ పాఠశాలలే. తల్లిదండ్రులందరూ కూడా అందులో చేరిస్తే డిగ్రీ దాకా వాడికి ఫ్రీ కదా సార్, అన్నీ ఉంటాయి కదా సార్, ఒకసారి చేరిస్తే మా పని అయిపోతుంది సార్. 4వ తరగతిలోనే పిల్లల్ని తీసుకొని పోతుందండి. 5వ తరగతి దాకా రానియట్లేవాడిని. 4లో పోయిందంటే మా 6వ తరగతికి వచ్చేవాడు ఎవడు ఉండడు. కాబట్టి 4లో పిల్లలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళని ఆపాలన్నా కూడా అది వాళ్ళకు మంచి అవకాశం. మీకు కాదనలేము, ఎందుకురా ఇక్కడనే ఉంది కదా, ఊళ్ళో పడింది కదా అని చెప్పడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఉంది. ఉన్నప్పటికీ కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు కాకుండా గురుకుల పాఠశాలలో వైపు మళ్ళారు. ఇప్పుడు అమ్మాయిలని అయితేనే అందరూ కేజీవి పాఠశాలకు పంపిస్తారు. అది టోటల్గా అమ్మాయి కోసం పెట్టినటువంటి పాఠశాల. ఎందుకు అమ్మాయి ఇక్కడ ఇంట్లో నీ కళ్ళ ముందు ఉంటుంది కదా, మీ అమ్మాయి ఉంచుకోరాదా అంటేను, సార్ మేము పొద్దున్నే పనికి పోతున్నాం, సాయంత్రం ఎప్పుడో వస్తున్నాం, వచ్చేసరికి ఆ అమ్మాయి సార్ అని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారండి. నేను చెప్తున్న మాట కాదు, తల్లిదండ్రులు అంటున్న మాట ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. మా బడికి వస్తే మా బడిలో ఉన్నంత సేపు ఇన్సెక్యూరిటీ ఇస్తాము, కానీ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మంచిగా చూసుకునే పరిస్థితి లేదు. దానికోసం వాళ్ళు సెక్యూరిటీ కోరుకుంటూ హాస్టల్ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో పిల్లల్ని పంపిస్తున్నారు. అది కూడా ఒక మెయిన్ లోపంగా ఉంది మాకు. కాబట్టి ఇన్ని విషయాలన్నీ కూడా మనకి ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి విద్యాశాఖ పరంగా పరిశీలించినప్పుడు. ప్లస్ ఇందాక మన ఎస్ఐ గారు చెప్పినప్పుడు మైనారిటీ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దని చెప్పాడు. మేము ఆ సమస్యను రోజు ఎదుర్కొంటున్నామండి. రేపు బడి పెట్టిందంటే మా బడి ముందు ఒక 10 మంది పిల్లగాళ్ళు వయ్య ముగ్గురు కూర్చొని పళ్ళ మీద తిరుగుతూ ఉంటున్నారు. ఒకవేళ మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే సమస్య అది ఇంకో రకంగా పోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మేము చూస్తాం రేపటి నుంచి, రేపు బడి స్టార్ట్ అయితే మాకు ఆ సమస్య ఎదురైతే ఏమంటే ఒక 4-5 పిల్లగాళ్ళు బర్రెలను వస్తుంటారు, తిరుగుతూ ఉంటారు. ప్లస్ తల్లిదండ్రులకు మేము చేసే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ ఇంట్లో మీ పిల్లల యొక్క కటింగ్ స్టైల్ మార్చండి. ఏంద్రా అంటే మా అమ్మ చేయించిన సారీ కటింగ్, మా నాన్న చేయించిన సారీ కటింగ్ అని అంటారు వాళ్ళు. మరి వాళ్ళు చెప్పారు యాక్చువల్గా మాకు తెలుసు ఆ విషయం కూడా. కానీ వాడు చుట్టూ గుండు పట్టించుకొని వస్తాడు, అట్లే రాణిస్తారు. ఫస్ట్ ఇంటి దగ్గర మీరు అమ్మ నాన్నలు తంటే వాడు బడికి రాడు. ఆ విధంగా మీరు ఆ విధంగా చేయకుంటుంటే మేము బడికి వచ్చినాక పెట్టినాం అనుకోండి, కొట్టి ఇంకో సమస్య వస్తుంది మాకు. నేను గత సంవత్సరం వాళ్ళు పిల్లవాడిని అట్లే, నువ్వు ఫస్ట్ కటింగ్ మార్చుకొని నువ్వు బడికి వస్తే రావాలా లేకపోతే రావాదరా అన్న అంటే వాడు 4 రోజులు బడికలేదండి.
మళ్ళీ జుట్టు మొత్తం పెరిగినాక పనికిరాలి. నేనేమన్నా గుండు కొట్టించుకున్నానా, నేను కూడా గుండు కొట్టించుకున్నా మొన్న నేను చెప్పినా కూడా వాళ్ళు రాలేదు. అంటే ఒక విషయం, పిల్లలు అంతగా అవుతున్నారు, తల్లిదండ్రులు అసలు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మంగళ షాప్ నుంచి కటింగ్ చేయించుకొని వచ్చిన వాడిని ఇదే కటింగ్ రా అని చెప్పేసి ఎమ్మటే 4 వాడితే వాడిని హెయిర్ స్టైల్ అక్కడనే మారుతుంది, ఇంట్లోనే మారుతుంది. కానీ తల్లిదండ్రులు ఆ విధంగా ఎవరు పిల్లల్ని అభిమానించి చేయట్లేదండి. మీరు ఆ విధంగా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. దాని తర్వాత మీరు మా మీద నమ్మకంతో మీ పిల్లల్ని పంపించండి. మేము 100% మీ పిల్లలకి మంచిగా చదువు చెప్తాము, మంచి క్రమశిక్షణతో పెంచుతాము. మా బడిలో ఉన్నంత వరకు అయితే బయటికి పోయిన తర్వాత మేము కూడా ఎవరికి హామీ ఇవ్వలేము. ఎందుకంటే మా స్కూల్ అవర్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటాయి. ఈ 5 గంటలు 6 గంటలు మాత్రం మేము మా పిల్లల్ని మా దగ్గర ఉన్నందుకు డిసిప్లిన్గా ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ గ్రామ సభలో మనకు భాగస్వామ్యం లేదని చెప్పారు సార్. ఇది భాగ్యం కాదు. ఎందుకోసం అంటే మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 క్లాస్ 13 కింద మనకు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి గ్రామ సభకు తప్పనిసరిగా హాజరు కావాల్సింది. దాంతోపాటుగా మనకు జియో 791 జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జియో అన్ని డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. దాని ప్రకారం కూడా మనకు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ మన గ్రామంలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని గ్రామ సభలో పాల్గొనాల్సింది. ఆ సమస్యలు మనకి ఇక్కడ గ్రామ సభలో పరిష్కరించుకోవాల్సింది. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ సర్పంచ్ గారు కూడా విద్యా వ్యవస్థని బాగు చేయాలనే ఉద్దేశంతో చాలా సంకల్పంతోనే ఉన్నారు. ఇక్కడ సర్పంచ్ గారి నుంచి కూడా తప్పనిసరిగా ఫుల్ కోఆపరేషన్ ఉంటుందని కోరుకుంటున్నాను. తదుపరి మన ఇంకొక ముఖ్య అంశం SIR, చాలా ఇంపార్టెంట్ అంశం అండి. SIR ఓటర్ల జాబితా సవరణ. దీని గురించి మాట్లాడాల్సిందిగా GPO గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే గణపవరం గ్రామ పంచాయతీ ఈరోజు 99 రోజుల ప్రణాళికల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ గ్రామ సభని ఏర్పాటు చేసినటువంటి మన బలుగురి స్నేహ దుర్గయ్య గారికి, అలాగే MPO గారికి, SI గారికి, అలాగే HM గారికి, ఉప సర్పంచ్ కోటేశ్వరికి, GPO మేడానికి, కార్యదర్శి గారికి, అలాగే EC గారికి, AU గారికి, ఇక్కడ వచ్చేసిన అంగన్వాడీ టీచర్లకు, ఆశా కార్యకర్తలకు, అలాగే గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, మా మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను గణపవరం గ్రామంలో 245 పార్టీలో BLOగా పనిచేస్తున్నాను సార్. నా కింద మొత్తం 1140 ఓట్లు ఉన్నాయి. అందులో మనకి భారత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాంలో మేము BLOగా పనులు చేయడం జరుగుతుంది. అందులో 100% పారదర్శకమైన తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీ. అంటే మేము ముందుగా చనిపోయిన ఓటర్లను గుర్తించడం, తర్వాత శాశ్వతంగా చిరునామాని మన ఊరిని వదిలేసి పక్క ఊర్లలో నివసించే వారిని గుర్తించడం, తర్వాత డబల్ ఓటర్లు ఇక్కడ ఉండి వేరే ఊర్లలో ఉండి మన ఊర్లో కూడా నా పాటలో ఉండి మళ్ళీ పక్క BLO పాటలో ఉన్న ఓట్లను కూడా గుర్తించడం జరుగుతుంది. వీటన్నిటిని SIRలో మేము గుర్తించి ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది సార్. ఈ ప్రోగ్రామ్ని భారత ఎన్నికల కమిషన్ 14/5/2026న ప్రచురించడం జరిగింది. ఇంటింటి ఓటర్ గణన ఫామ్ల పంపిణీ జూన్ 25 నుంచి 2026 జూలై 2026-24 వరకు ఇంటింటి ఓటర్ గణన చేయడం జరుగుతుంది. ఓటర్ల ముసాయిదా 31 జూలై 26వ తారీఖున చేయడం జరుగుతుంది. అందులో ఏమైనా తప్పులుంటే అభ్యంతరాలు క్లెయిమ్లు దాఖల పరిమితి జూలై 31, 2026 నుండి 30 ఆగస్టు 2026 వరకు అభ్యంతరాలు తెలుపుకోవచ్చు. ఏమన్నా ఓటర్లో తప్పులు ఏమన్నా ఉంటే వారికి నోటీసులు జారీ, విచారణ, అభ్యంతరాల పరిష్కారం జూలై 31 నుంచి 2026 నుండి 28 సెప్టెంబర్ 2026 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఫైనల్ పబ్లికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుంది. జిల్లాలో గల ప్రతి పోలింగ్ స్టేషన్ నందు బూత్ లెవెల్ అధికారులను నియమించడం జరిగింది. అటు బూత్ లెవెల్ అధికారి జూన్ 25 నుండి జూలై 24 వరకు
వారి పోలింగ్ స్టేషన్లో గల ప్రతి ఓటర్ ఇంటి వద్దకే వ్యక్తిగతంగా సందర్శించి ప్రతి ఓటరుకు ముందుగా నింపిన 2 ఎన్యూమరేషన్ ఫామ్లను అందించడం జరుగుతుంది. ఈ దశలో మీకు బిఎల్ఓ అందించిన ఎన్యూమరేషన్ ఫారం నింపినది బిఎల్ఓ తిరిగి ఓటర్ ఇంటిని సందర్శించినప్పుడు అందించాలి. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఏదైనా ఇబ్బందులు వస్తే సంబంధిత బిఎల్ఓ తిరిగి మీ ఇంటిని సందర్శించినప్పుడు అతను ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో సహకరిస్తాడు. లేదా ఓటర్ ఈసీఐ గౌటిన్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఓటర్ స్వయంగా ఓటర్ ఎన్యూమరేషన్ ఫారంని నింపుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా ఎవరైనా ఇంటి వద్ద లేనప్పుడు సంబంధిత బిఎల్ఓ 3 సార్లు ఆ ఇంటిని సందర్శించి ఎవరూ లేరని ధృవీకరించి ఆబ్సెంట్గా నమోదు చేసుకుంటారు. మరియు ఇట్టి వారి వివరాలు ముసాయిదా ఓటర్ల జాబితా నందు పొందుపరచబడదు. అర్హత సాధించిన ఓటర్లతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితా 31/7/2026 నాడు ప్రచురించబడుతుంది. తదుపరి ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు మరియు సవరణలు 31/7/2026 నుండి 30/8/2026 వరకు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటి గణన విచారణ సమయంలో ఫారాలు సమర్పించని వారికి లేదా పాత ఓటర్ జాబితా 2002తో అనుసంధానం కాని వారికి సంబంధించిన వివరాలను పంచాయతీ స్థానిక సంస్థల నోటీసు బోర్డులో మరియు ఈసీఓ తెలంగాణ వెబ్సైట్ నందు డిఓ సూర్యాపేట వెబ్సైట్ నందు ప్రదర్శించబడను. తదుపరి ఈ అభ్యంతరాలపై పరిష్కారాన్ని 28/9/2026 వరకు ఈఆర్ఓల కార్యాలయంలో నిర్వహిస్తారు. ఈఆర్ఓ అంటే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. వారి వద్ద తిరస్కరించబడిన అభ్యంతరాలపై తదుపరి డిఈఓ జిల్లా ఎన్నికల అధికారి వారి వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా ఎన్నికల అధికారి గారి వద్ద అప్పీల్ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే 30 రోజులలో తదుపరి సిఇఓ రాష్ట్ర ఎన్నికల అధికారి వారి వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. అభ్యంతరాల పరిష్కారంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం 1/7/1987 కంటే ముందు జన్మించిన వారు కేవలం సొంత ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. 1/7/1987 2/12/2004 మధ్య జన్మించిన వారు సొంత పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి ధృవీకరణ పత్రం సమర్పించాలి. 2/12/2004 తర్వాత జన్మించిన వారు సొంత పత్రాలతో పాటు తల్లి తండ్రి ఇద్దరి ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ఈ క్రింది స్వీయ ధృవీకరించబడిన పత్రాలు సమర్పించాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పిఎస్యు యొక్క సాధారణ ఉద్యోగి పెన్షన్కు జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వు 2/1/7/1987 ముందు భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, పిఎస్యుల ద్వారా జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, ధృవీకరణ పత్రం సమర్పించాలి. జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, మెట్రికులేషన్, విద్యా ధృవీకరణ పత్రం, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, రాష్ట్ర స్థానిక అధికారులచే తయారు చేయబడిన ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం ద్వారా ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం, ఆధార్ను వ్యక్తి యొక్క గుర్తింపును ధృవీకరించే చివరి పత్రంగా విచారణలో అంగీకరించాలి. కానీ ఆధార్ను పౌరసత్వ ధృవీకరణ పత్రంగా పరిగణించరాదు. 1/10/2024 నాడు తుది జాబితా ప్రచురించబడుతుంది. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో మేము బిఎల్ఓలుగా 2002లో పాత ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఇప్పుడు 2025లో ఉన్న ఓటర్ని ఆల్రెడీ మేము బిఎల్ఓలో మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. దానిలో మేము 1140 ఓట్లో కూడా మొత్తం నా బూత్ పరిధిలో మొత్తం 980 ఓట్లను నేను 2002 ఓటుకి కంపారిజన్ చేయడం జరిగింది. ఇంకా 120 మంది ఓట్లు నాకు దొరకలేదు సార్ మన ఊర్లో. అలాంటి వాటిని గుర్తించి అవి కూడా రాసి
ఓకే. ఇప్పుడు సీనన్న చెప్పినట్టు నేను దీని మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. అన్న నేను గుర్తించింది దేనిలో అంటే ప్రస్తుతానికి 2025 మన ఊర్లో దాదాపుగా అన్ని ఓట్లు ఉన్నాయి. 2002లో ఉన్న ఓటుకి ఇప్పుడున్న ఓటుకి మ్యాచ్ కాని వాటిని చెప్తాను అన్న నేను. అంటే 2002 ఓట్లు 2002లో లేని ఓటు దొరకని చెప్పిన నేను ఇప్పుడు ఈ ఓట్లు కాదు. వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు మన కుటుంబంలో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమారుడు, ఒక కోడలు, ఒక బిడ్డ, వీళ్ళు 5 కుటుంబం అనుకుందాం మనం ప్రస్తుతానికి. అందులో మనం తల్లి తండ్రి ఇక్కడ ఎప్పుడో 2002లో ఓటు ఉండి ఉంటారు. వాళ్ళు మీకు 2025లో వాళ్ళు ఈజీగా మాకు దొరికిపోతుంది ఆ ఓటు. దాన్ని మనం మ్యాపింగ్ చేస్తున్నాం, ఆ మ్యాపింగ్ అయిపోతుంది అది. తర్వాత కుమారుడు అనే ఆయనకి 18 సంవత్సరాల యువతలుండి 2002లో ఓటు లేదనుకో, అతన్ని ఇక్కడ మేము తండ్రి దగ్గర మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అదే కోడలు వచ్చింది అనుకో వేరే ఊరు నుంచి, ఇక్కడ మన దగ్గర 2025లో ఓటు ఉంది, అక్కడ తల్లిగారి దగ్గర ఆమెకు ఓటు ఉంది. ఆ ఓటు ఇక్కడ మన గణపారం 2002లో దొరకట్లేదు. అప్పుడు ఆమె అక్కడ తల్లిగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పాత 2002 లిస్టులో ఉన్న పార్టీ నెంబరు, సీరియల్ నెంబరు మనకి చెబితే ఇక్కడ మామగారి కాడ కానీ అక్కడ తల్లిదండ్రుల కాడ కానీ వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. అట్లా దొరకనివి 90%కి అంత సర్వే చేసినా దొరకనివి ఇంకా 120 అట్లా ఉన్నాయి. వాటిని గుర్తించుతున్నాం, ఆల్రెడీ చేస్తున్నాం మీ సర్వే. అన్ని తొలగించేవి కాదన్నా, ఓన్లీ మేము తొలగించే హక్కు మాకు లేదు. భారత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా లేదు ఆ తొలగించడం ఇప్పటి వరకు. 3 సార్లు లేకపోతే అదా ఓకే. మేము ఇంటికి తాళం వేసిన దాని గురించి చెబుతాం. ఇంటికి 3 సార్లు వెళ్తాం, దాన్ని అబ్సెంట్గా మేము రాసి పంపిస్తాం అంతే. తొలగించడానికి మాకు లేదు, తొలగించడానికి లేదు. అది మాకు ఓన్లీ మేము తాళం వేసిందని చెప్పి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఈ 2002 ఓటుని ఇవన్నీ మేము బిఎల్ఓలుగా మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు బిఎల్ఓలకి సహకరించాలని ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ఓటుని పర్యవేక్షించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎస్ఐఆర్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఏం లేదండి, మనకు నకిలీ ఓటర్లను తొలగించడం, చనిపోయిన వారిని తొలగించడం మెయిన్ ఉద్దేశం ఇది. దీనికోసం పెట్టినదే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్. దీని గురించి హైరాణ కావాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీ బిఎల్ఓ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు సంబంధిత దరఖాస్తులు ఇచ్చేసి అందులో ఓటర్ లిస్టులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంతే. డూప్లికేట్ ఓట్లు తొలగించడం అనేది మెయిన్ ఉద్దేశం దీన్ని. ఇప్పటికి 4 గ్రామ సభలు చేశామండి. నేను ప్రత్యేక అధికారి 4 గ్రామ సభలకు వెళ్ళాను. ఇక్కడనే అత్యంత ఉత్సాహంగా అందరూ ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేశారండి. మీ కొరకు మీరు ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. థ్యాంక్ యూ. మన గ్రామ పెద్దల నుంచి ప్రజల నుంచి ఎవరైనా మాట్లాడతారా? యూత్ కూడా మంచిగా యాక్టివ్గా ఉన్నట్టున్నారు, యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఉప సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందో కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి, కార్యదర్శి మేడంకి, వీసీ గారికి, ఏఈఓ గారికి, ఎస్ఐ సార్కి, మన హెడ్ మాస్టర్ సార్కి, జీపీఓ మేడంకి, మరియు వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరికీ, గ్రామ పెద్దలకు, ప్రజలకు, యువతకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే పాలనలో ముందు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమండి. మెయిన్ యువత మంచి ఆలోచనలు, మంచి సలహాలతో మనందరం గ్రామాలకు పాటుపడతామని తెలియజేస్తున్నానండి. మన ఎంపీడీఓ గారికి 2 వినతులు. 90% మంది హాస్పిటల్ పూర్తయింది సార్. ఈ చొరవతో ఇంకా అది కూడా తెలియజేస్తున్నాను, కొద్దిగా కంప్లీట్ చేయాలని చెప్పి. అలాగే మా ఊర్లో కుక్కల బెడద ఎక్కువ సార్. వీటి నిర్మూలన కోసం మీరు ప్రయత్నించాలని మనం చేస్తున్నాం. ధన్యవాదాలండి. సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎవరైనా పాలకవర్గ సభ్యులు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడుతూ గణప గ్రామంలో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు ప్రజా పాలనలో గ్రామ సభ ఏర్పాటు చేసిన వేదికమైన పెద్దలందరికీ, అలాగే గ్రామం నుంచి వచ్చిన గ్రామ పెద్దలు, చిన్నలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఇంత కంప్యూటర్ ఎదిగిన టైంలో మనం గ్రామ సభ అని ఎంతో ఒక 10 రోజుల ముందు నుంచి మైక్ అని ఫోన్ ద్వారా గతంలో
రచ్చబండ ఇది. దీనికి రచ్చబండ. ఊళ్ళో పెద్దలు మెయిన్ అనుకునే వాళ్ళు ఒక సెంటర్లో కూర్చొని ఎవరికి వాళ్ళకి మోటివేట్ లేకుండా వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని మన ఊళ్ళో ఇది ఇది అని చెప్తున్న పరిస్థితుల్లో ఇవాళ గ్రామ సభ అంటే గొంతుకి తెలియజేస్తే వచ్చి దాన్ని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎంత ఎదిగినాక, ఉదాహరణకి నాకు సార్ చెప్పినట్టు మన యొక్క గ్రామంలో పెద్దది బడి పిల్లలు 400 మంది నుండి 120 మంది వస్తున్నారంటే తల్లిదండ్రులు దాని మీద ఎంతో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ 4-5 అంగన్వాడీ సెంటర్లు ఉంటే 2 సంవత్సరాల పిల్లవాడిని తీసుకుపోయి ఎమ్మటే దీంట్లో తీసుకునే ఫుడ్ అయితే తీసుకొని ఎమ్మటే ప్రైవేట్ స్కూళ్ళలో, వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో ఏముందండి, వాడు పోవడం తిని పడుకోవడం, వాడు ఏమైనా చదివి ఉన్న వాడి మైండ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది పిల్లవాడు. వాడు కనీసం 5 సంవత్సరాలు దాటాలండి. ఒక చిన్న బడికి పోవాలన్నా పెద్ద బడికి పోవాలన్నా ఒక ప్రైవేట్ స్కూల్కి పోవాలన్నా మినిమం 5 years ఉంటే వాడు మైండ్ మెచ్యూరిటీ అయితే సార్ చెప్పింది ఏదైనా అర్థం చేసుకుంటాడు. ఇవాళ దుర్వ్యసనాలకి పిల్లవాళ్ళంతా యూత్ అంతా పోవడానికి అదే కారణం అండి. చిన్నపిల్లలను తీసుకుపోయి బడిలో వేసి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ యాపం వాడు ఇద్దరు ఉద్యోగస్తులు ఏంటారు, ఇద్దరు వ్యవసాయదారులు నాకెందుకు ఈ బరువు పొరగని తీసుకుపోయి బడిలో వేస్తే పొద్దుడు పడిపోయి సాయంత్రం వరకు వస్తాడు, నాకు బరువు లేదు బాధ్యత లేను, నేను ఒక 400 ఇంకొక 400. డబ్బులు కాదండి ముఖ్యం, డబ్బులు ఎప్పుడైనా వస్తాయి. మనిషి ప్రాణం మనిషి విలువ ఈ 2 దక్కంది. మనం గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవాళ గవర్నమెంట్లో ఎందుకంటే టిఫిన్ సెక్షను, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటము, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, ఇవాళ బస్ ఫ్రీ పెడితే ఆడవాళ్ళు వ్యాపులో పెట్టుకొని బస్సు ఎప్పుడు వస్తుందని చెప్పి ఫ్రీగా పోతున్నవే 10 రూపాయలు. మరి దీనికి ఎందుకు ఆలోచించ ఇట్లా ఒక 30,000 రూపాయలు ఇవాళ సన్నీ స్కూల్ ఉందా ఒక 30,000 20,000 కట్టి దానివల్ల ఉపయోగం ఒక 5 ఏళ్ళ వరకు నిద్రపోవటమే. అంటే ఎంత 5 ఊళ్ళు 1,50,000 రూపాయలు ఆ పేరెంట్ భరిస్తాడు, ఎంత నష్టపోతాడు. కాబట్టి దీని విషయంలో ఎండిఓ గారు కానీ కార్యదర్శి గారు కానీ మా సర్పంచ్ గారు కానీ పెద్దపడి సార్లు పేరెంట్స్ మీటింగ్ ఒక్కసారి స్కూల్లో ఒక సెలవు రోజు వర్కింగ్, ఎందుకంటే తల్లిదండ్రులందరికీ తెలియదు, అందరూ ఎడ్యుకేటర్స్ తెలియదు. వాళ్ళు ఏంటంటే నేను పంపించిన వాళ్ళని సార్ పంపించుంటే నేను పంపించాలి, తొడగోసుకుంటూ మెడగోసుకుంటూ అదొకటి ఆలోచిస్తుంది తప్ప పిల్లవాళ్ళలో మానసికంగా నైతిక విలువలు పోవడానికి మైండ్ బ్లాక్లు కావడానికి ఎస్ఐ గారు వారి డ్యూటీకి చెప్పాల్సిన పని లేదు, ఫైన్ రాసి పడేస్తే పడిపోతుంది, కోర్టుకు వస్తే వాడు ఫీజు కలుగుతాడు అయిపోతుంది. ఎంత చక్కగా చెప్పిండంటే మన ఊరు గురించి ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా విషయాలు చెప్పాడు, మీరు తెలుసుకోండి. దాంట్లో పిల్లలది అయితే ట్రాఫిక్ అయితే మన ఊళ్ళో సీసీ కెమెరాలు వైర్లు కట్ చేయటమని దాని మీద సర్పంచ్ గారు ఉండు కార్యదర్శి గారు ఉండి యాక్షన్ తీసుకోండి. అవసరమైతే ఎవడో రెడీ హ్యాండ్గా పెట్టి ఏర్పాటు చేయండి. దాంట్లో దయాదాక్షిణ అవసరం పెట్టుకుంది ఏంటి మనం సీసీ కెమెరాలు 2 లక్షలు ఖర్చు పెట్టి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని సరే ప్రతిసారి గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఒక్క మీటింగు ఎంటైర్ గ్రామం మొత్తం పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ పేరెంట్స్ని పిలిపించి దానికి చదువుకి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరిని పిలిపించి ఎందుకంటే ఒక అనాలిసిస్ ఒక పేరెంట్కి ఒక తాగుబోతోడికి తీసుకుపోయి ఎక్కడో వాడిని మోటివేట్ చేస్తే మారేవాడు 20-30 సంవత్సరాల వాడు మారుతాడు, చిన్నపిల్లాడు మారడండి, ఖచ్చితంగా మారతాడు. అలాగే నాకు ఉప సర్పంచ్ గారు చెప్పారు, ఇది 3-4 ఏళ్ళ క్రితం అండి హెల్త్ హాస్పిటల్ మూలబడి ఉంది, అది ఎండిఓ గారు దాన్ని చొరవ తీసుకొని మా యొక్క గణపవరం గ్రామంలోనే పేరెళ్ళిన గ్రామం, చదువు ఉన్న గ్రామం, మన గ్రామం ఈ బళ్ళని చదువుకున్న వాళ్ళు ఆ లిస్టు తీస్తే డాక్టర్లు, లాయర్లు, అవుట్ ఆఫ్ వాళ్ళు బచ్చడం మంది ఈ బళ్ళని చదువుకొని ఉన్నారు. మన గ్రామ ప్రజలు కూడా తెలుసుకొని మీకు సార్ దగ్గరకు పోయి హెడ్ మాస్టర్ గారు చెప్పిండు, ఒకళ్ళు మీ బడికి పిల్లవాడిని పంపినాం, నా పిల్లవాడికి చదువు ఎందుకు చెప్పలేదు తెల్లారి ప్రశ్నించి వచ్చేయాలి. అదే ఇలా నువ్వు కోదాడు పోయి ఏ కేటీఎస్లోనో ఏ శ్రీశక్తిలోనో వాడి ప్రిన్సిపల్ని కలవాలంటే మనకి 3 పర్మిషన్ కావాలి. నువ్వు 1,00,000 రూపాయలు వాడికి ఫీజు కట్టి నీ పేరెంట్ పోతే అంతకంటే నిన్ను బయట నిలబడతావు. ఏంటంత మనోళ్ళలో పక్కన వదిలిపెట్టి ఏన్నో వదిలిపెట్టేసి సొక్కా కొట్టడానికి 20 రోజులు పెట్టింది, రెడీమేడ్ సొక్కా వదిలిపెట్టేసి టైలర్ కాడికి పోయి ఒక 20 రోజులు కుట్టే దానిలో మనం ఎక్స్టెన్షన్ ఎందుకు? ముఖ్యంగా ఒక్కటే ముడిపడింది. అందుకనే గురువుని మించిన ఇక ఎవరూ లేరు, రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా గురువు కానిపోయిన వాళ్ళే. కాబట్టి పిల్లలు చదువు ఒక్కటి నేర్చుకుంటే మీ సంపాదన ఒక్కటి కాదు, మీ 1 లక్షలు సంపాదించడం పెద్ద బిల్డింగ్ కట్టినవంటే అది తాత్కాలికమైంది, నీ తరం అయిపోతే ఇంకో తరం అయిపోయింది. ఎంత పాలిష్ పనులు వేసినది